హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి. ఇంకా ఇందాకే నిద్ర లేచాము. ఇంకా ఇప్పుడే సూర్యుడైతే ఉదయిస్తున్నాడండి. ఇంకా టైం అయితే 6:30 ఏమో అవుతుంది. 6 అవుతుందా, 6:13 ఏమో అవుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ బోరు వేస్తున్నానండి. మోటార్ ఆన్ చేశానన్నమాట. ఇంకా నేను మార్నింగ్ లేవగానే ముందుగా చేసే పనులు ఏంటి అన్నది నేనైతే ఈరోజు వీడియో అంతా కూడా షూట్ చేశాను. ఈరోజు నా వర్క్ అంతా ఎలా ఉంటుందో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, ఇంకా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ ఈ పార్కింగ్ ఏరియా అంతా కూడా నిన్న ఈవినింగ్ టైం మొత్తం క్లీన్ చేశానండి. ఇంక ఇక్కడ స్కూటీ కానివ్వండి, ఇక్కడ ఇవన్నీ కూడా క్లీన్గా కడిగేసామన్నమాట. మొత్తం వాటర్ పట్టేసాము. అలాగే పూల మొక్కలకు కూడా ఫుల్గా నీళ్ళు అయితే పట్టేసామండి. ఇంకా పూల చెట్లలో కూడా ఇంకా మట్టి పచ్చిగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఈ సందంతా కూడా నైటే ఈవినింగ్ టైమే కడిగేసానండి. ఈవినింగ్ డైలీ నేను 6 కలా వాటర్ పడతానన్నమాట చెట్లకి. అప్పుడే ఇంకా ఈ టైల్స్కి అంతా కూడా వాటర్ పట్టేస్తాను. ఇంకా ఇటు గేటు ముందుకైతే పట్టానండి, ఎందుకంటే నేను ఇక్కడ ముగ్గు వేసుకుంటాను కదా, మళ్ళీ వాటర్ పట్టానంటే ఆ ముగ్గు అంతా కూడా పోతుందనేసి ఇంకా ఇక్కడ వాటర్ పట్టానన్నమాట. ఈ పనంతా కూడా నేను ఇప్పుడు మార్నింగే చేసుకుంటానండి. ఇంకా మనకి ఇక్కడ గేట్ దగ్గర కూడా ఒక మ్యాట్ అయితే వేస్తాను నేను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇలా పసుపు రాసి ముగ్గులు అయితే వేసుకుంటానండి. ఇదైతే నిన్న వేసుకున్న ముగ్గు. ఇలా ఫ్లవర్స్ కూడా పెడతానండి నేను. పసుపు కుంకుమ వేసి ముగ్గు వేసుకుంటాను కాబట్టి కంపల్సరీ ఇంకా ఫ్లవర్స్ అయితే పెడతాను. ఇంకా ఇంట్లో గుమ్మం దగ్గర అయితే ఎలా పెడతానో పువ్వులు ఇక్కడ కూడా అలాగే పెడతానన్నమాట. ఇంకా నేనైతే మోటార్ ఆన్ చేశాను కదా, ఇంక ఇక్కడ పైప్ ఉంటుందన్నమాట. మనకి ఏంటంటేనండి, రెండు వైపులా మనకి గేట్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్నది ఒక సందు, మళ్ళీ అటువైపుగా ఇంకొకటి ఉంటుందన్నమాట. మనకి ఇంటి చుట్టూ తిరగడానికి 2 సందులు ఉంటాయండి. సో అలా అన్నమాట. ఇంకా అటువైపు ఏంటంటే మనకి బోర్ కనెక్షన్ ఉంటుంది, ఇలా పైపు ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇదంతా కూడా కడగడానికి, వాటర్ పట్టడానికి కంపల్సరీ మనకైతే పైప్ కనెక్షన్ ఉండాలి కదా, అలా అన్నమాట. ఇంకా ఇది మాకు మెయిన్ రోడ్ సైడ్ అండి. చూసారు కదా, మనకి మెయిన్ రోడ్ సైడ్ ఏంటంటే ఇలా షట్టర్స్ ఉంటాయండి. ఇంకా ఇవైతే మేము రెంట్కి ఇచ్చేసామండి. ఇంకా ఇందులో వాళ్ళు ఏమంటే ఏదో సామాన్ పెట్టుకున్నారన్నమాట. నాకు అదేంటన్నది తెలీదు, అంత ఐడియా లేదు. సామాన్ పెట్టేసుకున్నారండి. ఇంకా మేము రెంట్కి ఇచ్చేసాము. ఇంకా ఇక్కడ ముందు ఇదంతా కూడా మనమే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేయడం అంటే ఏం లేదండి, నేను ఇదంతా కూడా ఊడవడం అంటే 2-3 డేస్కి ఒకసారి ఊడ్చేస్తాను. ఇంకా రోజు ఊడవాలంటే నాకు ఇదంతా కూడా ఒక 1/2 అవర్ టైం పడుతుందండి. అంతా ఊడ్చుకుంటూ ఉంటే కుదరదు కదా. ఇలా నేను వాటర్తో ఇలా బ్రష్ చేశానంటే అంతా కూడా చెత్త కూడా వెళ్ళిపోతుందండి. మనకి మొత్తం కూడా నీట్గా ఊడ్చేసినంత క్లీన్ అయిపోతుంది అన్నమాట. మనకి ఇదంతా కూడా గ్రానైట్ ఉంటుంది, మనకి ఇలా సిమెంట్ గచ్చు ఉంటుంది కాబట్టి ఎలాంటి చెత్త అంటే ఎలాంటి మట్టిలాగా ఏమీ ఉండదండి. మనం ఇలా వాటర్ కొడితే అదంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, నేను ఇదంతా కూడా వాటర్ పట్టేశానండి. మనకి ఇలా 2 వైపులా కూడా చెట్లు ఉంటాయన్నమాట. ఇటువైపు వచ్చేసి ఈ సందు ఏంటంటే ఈ సందులో నుంచి పైపు ఉంటుందన్నమాట. సందులోనే పైపు అంటే అక్కడి నుంచి తీసుకొస్తామన్నమాట. ఇంకా ఇటువైపున పూల చెట్లు ఉన్నాయండి. నందివర్ధనాలు అంటారు కదా, ఆ చెట్లు ఉన్నాయి. అలాగే వేప చెట్టు ఉంది. ఈ చెట్లన్నిటి కూడా నీళ్లు పట్టేస్తానండి. డైలీ మార్నింగే వాటర్ పట్టేస్తాను. ఇంకా నేనైతే నల్ల ఆఫ్ చేసేసి పైప్ అంతా కూడా లోపల వేసేసానండి. వేసి నేనైతే ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా ఆరిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా ముగ్గులు వేసుకుంటానండి. ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ముగ్గులు వేద్దాం అనుకుంటాను, కానీ ఇంకా అప్పటికే ఓపిక అయిపోతుందండి. రోజు వేసే రెగ్యులర్ ముగ్గులే వేస్తానండి. ఏవో వేద్దాము, వేరే కొత్త ముగ్గులు వేద్దామని చుక్కలు పెడతాను. చుక్కలు పెట్టేశాక ఆ ముగ్గు గుర్తుకు రాదండి. సో ఇంకా మళ్ళీ ఎప్పుడు వేసే రెగ్యులర్ ముగ్గులే ఒక 4-5 ముగ్గులు గుర్తుంటాయండి, అవి మాత్రమే వేస్తానన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే మధ్యలో ఇలా పెద్దగా కొంచెం ముగ్గు అయితే వేస్తున్నాను.
ఇంక ఇక్కడ కారు ఉంటుంది. ఈరోజు ఏంటంటే మా వారు కారు తీసుకెళ్ళి మా కొత్త ఇంటి దగ్గర పెట్టారన్నమాట. అంటే కొంచెం ముందుకుంటుందండి మా ఇంకొక కొత్త హౌస్, అక్కడ పెట్టారన్నమాట. ఇంకా అందుకనేసి ఇక్కడ మార్నింగ్ ఈరోజు ఇక్కడ కార్ లేదు. కారు ఉంటే కనుక మధ్యలో ఉంటుందండి, మధ్యలో ఉంటుంది కాబట్టి అటొక్క చిన్న ముగ్గు ఇటొక్క చిన్న ముగ్గు అయితే వేసేస్తాను. అలాగే ఇంకా ఇక్కడ గ్రానైట్ పైన కూడా ముగ్గు వేసుకున్నాను. ఇంక ఇక్కడ గేట్ దగ్గర చూశారు కదా, ఇలా చక్కగా పసుపు రాసేసి ముగ్గులు అయితే వేసానండి. ఇవన్నీ రోజు ఇలాగే వేస్తానండి. ఇలా పెద్దగా డిఫరెంట్ ముగ్గులు అయితే ఏమీ ఉండవు, చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసుకునే సింపుల్ ముగ్గులే వేస్తానండి. చిన్న చిన్నగా వేస్తాను, మరి పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏమీ వేయను. ఇంక ఇక్కడ ఒకటైతే కొంచెం పెద్ద ముగ్గు వేసానులేండి, కొంచెం పెద్దగా అన్నమాట, అంతే. ఇవన్నీ కూడా రోజు రెగ్యులర్గా నాకు గుర్తుకొచ్చే ముగ్గులు ఇవేనండి, అసలు ఇంకా వేరే ఏమీ గుర్తుకు రావు. మళ్ళీ ఇంకా ఇంట్లో పని ఉంటుంది కాబట్టి ఇంకా అలా ఫాస్ట్గా వేసేసుకొని వెళ్ళిపోతాను. చూసారు కదా, ఇలా ఉంటుందండి మార్నింగ్ హడావుడి. మార్నింగ్ ఏం చేస్తారు అని చాలామంది అడుగుతారు. డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇదే పని ఉంటుందండి. ఇంక ఇక్కడ గేట్ దగ్గర అయితే చక్కగా పసుపు రాసి ఇంక ఇలా ముగ్గు పిండితో అయితే ముగ్గు వేసుకుంటానండి. అలా రెండు వైపులా ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ చూసారు కదా మన డాగ్ అండి, ఇంకా ఇది మన ఇంటి ముందే ఉంటుంది. మన ఈ కాలనీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. చక్కగా అందరు దీనికి ఫుడ్ పెడతారు, బాగా చూస్తారండి, దీన్ని ఎవరు ఏమి అనరు. ఇంకే ఇక్కడ బకెట్లో అయితే నేను రోజు వాటర్ పట్టి ఉంచుతానండి, ఆవులు కానివ్వండి ఇలా ఏవో ఒక మూగజీవులు తాగుతాయి అనేసి. ఇంక ఇక్కడైతే డాగ్ వచ్చేసి చక్కగా వాటర్ అయితే తాగేస్తుందండి. ఇంకా ఇంతకుముందు చిన్నప్పుడైతే మా ఇంట్లోనే పెరిగింది, కానీ ఇంకా తర్వాత బయట తిరగడం అలవాటు అయిపోయింది. ఇంకా అలాగే బయటే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వాటర్ అయితే తాగేస్తుందండి. చక్కగా ఇంటికి మంచి కాపలాగా అయితే ఉంటుందండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి మనకి ఇలా రోడ్ సైడ్కి, ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళ వెంబడే ఉంటుందండి, మురుగుతూ వాళ్ళ వెంట పడుతుంది అన్నమాట. సో ఇంకా ఇలా మా డాగ్ అన్నమాట, చక్కగా పిలిస్తే వస్తుందండి. ఇంక ఇక్కడే పడుకుంటుంది. ఎక్కువగా అయితే షట్టర్స్ ముందు పడుకుంటుందండి, అంటే వర్షం వచ్చినా ఏమొచ్చినా వాటర్ పడవు కదా, షట్టర్ ముందే పడుకుంటుందండి. సో ఇంక ఇక్కడ పిలిస్తే దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి పడుకుంటుంది అన్నమాట అక్కడ. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇంక ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇవాళ మార్నింగ్ తొందరగానే పూజ అదంతా చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని తినేసామండి. ఈరోజు ఏంటంటే పోహా చేశానండి, అంటే మనకి పచ్చి అటుకులు ఉంటాయి కదా, అటుకులతో పోపు వేసేసాను అన్నమాట. అవి తినేసాము. మా వారు మార్నింగ్ బయలుదేరారు, తను తినేసి వెళ్ళారండి. ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేసేసానండి. ఇంకా మార్నింగ్ టైం గిన్నెలన్నీ తోమేశాను కాబట్టి ఇంకా సింక్ అంతా కూడా నీట్గా క్లీన్గా ఉందండి. ఇంకా స్టవ్కి అయితే మార్నింగ్ వంట చేశాక వంట చేయకముందు తుడిచేసి చక్కగా ఇలా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈవినింగ్ టైం అండి. ఈరోజు డే అంతా కూడా వీడియో షూట్ చేశానండి, అంటే అక్కడక్కడ కొన్ని వర్క్ తీయలేదు, కానీ మొత్తం మీద కంటిన్యూ డే అంతా కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఇంక ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నానండి. ఇది ఏంటంటే ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా నేను ఈరోజు కర్రీ ఏంటంటే టమాటా మెంతి కూర చేస్తున్నానండి, మెంతి టమాటా చేస్తున్నానన్నమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. అవి వేగాక ఇంక ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇంక ఇక్కడ కర్రీ అయితే ఈరోజు త్వరగానే చేస్తున్నానండి, టైం 6 ఏమో అవుతుంది. ఇంకా వంట చేస్తున్నాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఇవాళ మా వారు ఏం తినలేదంట. ఇంకా తను కొంచెం త్వరగానే వస్తాడు కాబట్టి తను వచ్చేసరికి వంట చేసి పెడదామనేసి. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను. ఈరోజు నేను మెంతికూర టమాటా చేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. మనకి మెంతి పప్పు చేసుకున్నాం అనుకోండి, అందులో జస్ట్ మనము వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే మనకి
ఉల్లిపాయ కాడలు ఉంటాయి కదా అండి, ఇప్పుడు మనకి పచ్చి ఉల్లికాడలు వస్తాయి కదా, అవి అన్నమాట. అవి చాలా బాగుంటాయండి. మనకు అవి ఇప్పుడే సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇలా సీజన్లో దొరికినప్పుడు ఇలాంటి ఫుడ్ తింటే చాలా మంచిదండి. మా ఇంట్లో ఎప్పుడు ఉల్లికాడలు అయితే ఫుల్గా ఉంటాయండి. నేను ప్రతి కర్రీలో పోపులో వేస్తాను. ఇంక ఇక్కడ వేసానన్నమాట. అవి కొంచెం లేట్గా వేసానండి, ముందే వేసానంటే అవి మాడిపోతాయి కాబట్టి. ఇంక ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగిపోయాయి అనేసి ఇంకా నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నానండి. బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. నాకు టమాటా మెంతి అంటే చాలా ఇష్టం అండి. మా వారికేమో పప్పుతో చేయాలన్నమాట. మెంతి పప్పు అంటే తనకి ఇష్టం. ఎక్కువగా మెంతికూర టమాటా చాలా తక్కువగా. కాకపోతే ఈరోజు మాత్రం కర్రీ చాలా బాగా కుదిరిందండి, టేస్ట్ బాగుంది. ఇంకా మా వారైతే చాలా ఫాస్ట్గా ఇష్టంగా తినేశాడు. అలా తిన్నాడా లేకపోతే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలే కాబట్టి ఆకలితో తిన్నాడో నాకు అర్థం కాలే, కానీ బాగుందనేసి అయితే తిన్నారన్నమాట. ఇంక ఇక్కడైతే అదంతా కూడా వేగాక ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతి కూడా వేసానండి. ఒకటికి 2-3 సార్లు బాగా కడగాలండి ఆకుకూరలు, ఎందుకంటే వాటిపైన ఇసుకలాగా ఉంటుంది. వాటికి ఎక్కువగా మందులు వేస్తారు కదా ఆకుకూరలకి ఏవైనా కూడా. అలా అనేసి ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసానండి. కడిగేసాక ఇంక ఇప్పుడు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా కలిపేసి మూత పెట్టేసామంటే అది చక్కగా ఉడికి దగ్గరికి వచ్చేస్తుందండి. చూసారు కదా, చక్కగా కొంచెం ఫ్రై అయిందన్నమాట. ఇంకా కొద్దిసేపు ఉంచితే ఇంకా కొంచెం ఉడుకుతుందండి. ఇది ఏంటంటే మనము మెంతి కూరని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేస్తేనే బాగుంటుందండి టేస్ట్, లేకపోతే కొంచెం చేదుగా వస్తుంది అంటారు. నాకు ఎప్పుడు రాలే కానీ అలా చెప్పినప్పుడు విన్నాను అంతే. ఇంక ఇక్కడ టమాటా ముక్కలండి. నేను టమాటా ముక్కలు ఇంకాస్త చిన్నగా కట్ చేసుకోవాల్సింది, అవి కొంచెం పెద్దగానే కట్ చేశాను. నాకు ఇంకా అసలు ఐడియా రాలేదండి, అంటే ఫాస్ట్గా చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది లేండి, ఏం పర్లేదు, కానీ కొంచెం టైం పడుతుంది అన్నమాట టమాటా ముక్కలు ఉడకడానికి. అదే మనం చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం త్వరగా ఉడికిపోతుంది కదా అలా. ఇంక ఇక్కడైతే టమాటా నుంచి చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో, ఇందులో మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన పని లేదండి. అందులో నుంచి మనకి చక్కగా వాటర్ వచ్చేస్తాయి టమాటా కాబట్టి. ఇంక ఇప్పుడు ఇందులో టేస్ట్కి కావాల్సినంత కారం వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటానండి. మనకి రుచికి సరిపడ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ మనం అలా సిమ్లో పెట్టామంటే మనకి టమాటా ముక్కలు అన్నవి చక్కగా మెత్తగా ఉడుకుతాయండి. మనం ఇలా గరిటెతో ఇట్లా ఉత్తినట్టు చేస్తే టమాటా తొందరగానే నుజ్జు అయిపోతాయండి. చూసారు కదా, ఒక 2 మినిట్స్ నేను ఇలా మూత పెట్టేసి వదిలేసాను. ఇంకా అంతలోగా మనకి ఇందులో ఫుల్ వాటర్ చేరాయి, అంటే అందులో నుండే వచ్చాయన్నమాట. ఇంక ఇక్కడ కర్రీ అయితే రెడీ అవుతుంది. సిమ్లో పెట్టేశాను, రైస్ కూడా పెట్టేశానండి, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది కదా అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా ఉల్లికాడలండి, నేను ఇలా కట్ చేసి డబ్బాలో వేసి పెట్టుకుంటాను, ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మనం కడిగేసి కర్రీలో వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి. అలాగే ఇంక ఇక్కడ కొత్తిమీర అండి, ఇలాంటివి ఇలా కట్ చేసి డబ్బాలో అయితే పెట్టుకుంటాను, తుంచేసుకుంటాను అన్నమాట. కొన్ని ఏంటంటే కొత్తిమీర చూసారా, ఇది తీసుకొచ్చి ఈ రోజుకి 4-5 డేస్ అవుతుందండి, 4 డేస్ అవుతుంది. ఇంకా మనకి ఇలా కొన్ని అక్కడక్కడ ఆకులు ఇలా రెడ్గా అయిపోయాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా వేరుతూ తీస్తున్నానండి, ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటూ తీస్తున్నాను. ఇవి ఇలాగే ఉంచామనుకోండి మనకి ఇంకా ఉన్న కొత్తిమీర అంతా కూడా పాడైపోతుందండి. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే మనం వెంటనే చూసి తీసేసుకున్నామంటే మనకి కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందండి. ఆకుకూరలు ఏంటంటేనండి 1-2 ఆకులు పాడైపోయినా కూడా మిగిలిన ఆకు అంతా కూడా పాడైపోతుందండి, అలా అన్నమాట. ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తున్నాను, కొన్ని బాగున్నాయండి, అక్కడక్కడ బాగాలేనివన్నీ కూడా తీస్తున్నాను. అలాగే ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా అనేసి ఇంకా ఇలా తిరగవేసి చూస్తున్నాను అన్నమాట. చూసారు కదా, లోపల కూడా అక్కడక్కడ ఉన్నాయండి. ఇప్పటికీ ఇది తీసుకొచ్చి 4-5 డేస్ అవుతుందండి, మ్యాక్సిమం 4 డేస్ అవుతుంది కావచ్చు.
అయినా కూడా చక్కగా ఫ్రెష్గా ఉందండి. మనకి ఇప్పుడే చెట్టు పైనుంచి తెంపినట్టుగా ఉందన్నమాట కొత్తిమీర. ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి 1 వీక్ అయినా బాగుంటుందండి. కానీ అప్పుడప్పుడు ఇలా మధ్యలో చూస్తూ ఏమైనా పాడైపోయిన ఆకులన్నీ తీసేసామంటే మనకి దాదాపు ఒక 10 డేస్ అయినా ఒక 10 డేస్ వరకు అయితే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. అస్సలు పాడవ్వదు. మనము చూసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు చూసి పెట్టుకుంటే పాడైపోయిన ఆకులన్నీ తీసేయాలి. ఇంతేనండి, ఆకుకూరలు ఏవైనా కూడా అంతే, మనం చూసి నీట్గా పెట్టుకుంటేనే బాగుంటాయండి. కరివేపాకు కానివ్వండి, మెంతాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఇలా మన డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. ఇక్కడైతే ఇంకా కర్రీలో కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు డబ్బాలు ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే కర్రీ ఉడుకుతుంది, కొంచెం టైం పడుతుందన్నమాట. ఎందుకంటే టమాటా అన్నది మంచిగా ఉడకాలండి. అలా ముక్కలు ముక్కలుగా ఉంటే టమాటా తినాలనిపించదు కదా. ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది. ఇవి తీసుకెళ్ళి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఈరోజు దోశ పిండి కోసం అయితే నానబెట్టేశానండి. అంటే బియ్యం, పప్పు ఇవన్నీ ఉంటాయి కదా, దోశ పిండి కోసం నానబెట్టేశానండి. అవి బాగా నానిపోయాయి. అవన్నిటిని కూడా తీసి వేరే ఒక జల్లెట్లో వేస్తే వాటర్ వెళ్ళిపోతాయి కదా అనేసి తీసుకొని ఇక్కడ పక్కన పెట్టానన్నమాట ట్యాప్ దగ్గర. చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా నానాయండి. ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టేశాను. ఎందుకంటే ఈ మధ్యలో టిఫిన్ చేయాలనిపిస్తుంది. అలా కాకుండా మా అబ్బాయి కూడా వస్తాడండి, ఇంకొక 2-3 డేస్లో వస్తాడన్నమాట. ఇంట్లో పిల్లలుంటే మాత్రం కంపల్సరీ టిఫిన్స్ ఉండాల్సిందేనండి. వాళ్ళు డైరెక్ట్గా తినమంటే అన్నం తినరు. మా పాపకి ఏంటంటే కంపల్సరీ చపాతీ ఉండాలి, టిఫిన్స్ ఉండాలి. తనకి ఇలాంటివి ఉంటేనే ఇష్టంగా తింటుందన్నమాట. పిల్లలంటే అంతేనండి, వాళ్ళకి నచ్చినవే పెట్టాలి, వాళ్ళు ఉన్న కొద్ది రోజులైనా. నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా దగ్గర పడిపోయిందండి. ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్ పెట్టేస్తాను. రైస్ కూడా ఉడికిపోతుంది. ఇక్కడ కర్రీ అయితే ఆఫ్ చేసేసానండి. కర్రీ కూడా ఉడికిపోయింది, చక్కగా దగ్గరికి వచ్చేసిందండి. మంచిగా ఫ్రై అయిపోయిందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. అంటే తిన్నా కొద్దీ అలా మనకు పోయిందన్నమాట, అంత టేస్ట్గా ఉందండి. చూసారు కదా, ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మెంతికూర టమాటా మెంతికూర అంటారు, మెంతి టమాటా అంటారు. నేను మెంతి టమాటే అంటామండి. చాలామంది మెంతికూర పప్పు చేసుకుంటారండి. నాకు పప్పు అంత ఇంట్రెస్ట్ ఏముండదులే, కానీ టమాటాతోనే నచ్చుతుంది. ఇక్కడ రైస్ కూడా స్టవ్ ఆఫ్ చేశానండి. రైస్ కూడా అయిపోయింది. ఇక్కడైతే మా వారు వస్తానని చూస్తున్నాను, కానీ మా వారు రాలేదు. తను రావడానికి టైం పడుతుంది కదా అనేసి నేనైతే ఇక్కడ దోసపిండి కూడా మిక్సీ పడదామనేసి చూస్తున్నానండి. ఇందులో ఉలువలు కూడా వేసానండి. అంటే నానబెట్టేటప్పుడు ఉలువలు కూడా ఒక చిన్న గ్లాసు ఉలువలు కూడా వేసాను. ఉలువలు చాలా మంచిదండి మన హెల్త్కి. మనకి ఉలువల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చాలామంది చెప్తారు, ఏ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఉలువల నుండి వచ్చిన వాటర్ తాగండి, చాలా మంచిది, ఇట్లా చెప్తారన్నమాట. సో అందుకనేసి అయితే ఉలువలు తినడానికి ట్రై చేస్తున్నాను. మనం దాని నుండి చేసేవి ఏం పెద్ద రెసిపీస్ ఏమి ఉండవండి. అంటే ఉలువలు ఉడకబెట్టి మనం పోపు వేసామనుకోండి, మనకి గుడాలు అంటారు కదా, అట్లా చేసుకొని తినొచ్చు. మిగిలిన వేరేలాగైతే తినలేము. ఉలువ చారు చేసుకోవచ్చండి, చారు కూడా చాలా బాగుంటుంది. సో అలా కాకుండా ఇలా మనం టిఫిన్స్లోకి కూడా నానబెట్టుకుని తిన్నామంటే మనకి చాలా మంచిదండి. ఏదో రకంగా అయితే వాటిని తింటాం కాబట్టి మనకి మంచిదన్నమాట. ఇక్కడైతే దోశ పిండి అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. చూసారు కదా, అంతా కూడా మిక్సీ పట్టేసి ఇలా డబ్బాలో వేసి పెట్టానన్నమాట. మనకి ఎండాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి పిండి మాత్రం చక్కగా పులుస్తుందండి. ఇంతకి ముందు అంత త్వరగా పిండి పులిసేది కాదు కదా, అట్లా పులవకపోతే దోశలు బాగుండవండి. సో ఇక్కడ కర్రీ చూపిస్తున్నాను మీకు. రైస్ కూడా అయిందండి. మా వారస్తే తినేయడమే అండి. ఇక్కడ మిక్సీ గిన్నె కానివ్వండి అన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ దగ్గర అంతా కూడా తిన్నాక క్లీన్ చేసుకుంటానండి.
సో మొత్తం మీద ఇంకా నైట్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పూజ రూమ్ డోర్ కూడా పెట్టేశానండి. ఈవినింగ్ కూడా దీపాలు వెలిగించుకుంటాను కదా. సో ఎలా ఉందండి, వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో ఏమైనా మీకు నచ్చిన ఏమన్నా ఉందా, నచ్చలేదా, ఏదన్నా ఉంటే కంపల్సరీ నాకు కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.